అందరికీ జై భీమ్. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, విద్యార్థి సంఘాల నాయకులకు, బహుజన సంఘాలకు ప్రత్యేకంగా ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా ఒక డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన జై భీమ్లు తెలియజేస్తూ, ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తేస్తున్నటువంటి అంశం ఏంటంటే, పోలీసుల లాకప్ డెత్లో, ఇల్లీగల్ కస్టడీకి తీసుకున్నటువంటి లాకప్ డెత్లో కల్ర రాజేష్ అనేటువంటి ఒక మాదిగ యువకుడు మరణించినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. రక్షించాల్సినటువంటి పోలీసులు ఇల్లీగల్గా ఎట్లా కస్టడీకి తీసుకుంటారు? ఎట్లా కస్టడీకి తీసుకొని 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పోలీసులు ఇల్లీగల్గా కస్టడీలోకి తీసుకున్నారు. మరి 8వ తేదీ తర్వాత అతని మీద ఎఫ్ఐఆర్ చేయడం అంటే కొన్ని రోజుల్లో మరణిస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు మా మీదికి రాకుండా ఉండేందుకు కప్పిపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అతని మీద ఎఫ్ఐఆర్ చేసి తర్వాత జైలుకు ఇట్లాంటివి పంపించినటువంటి నేపథ్యాన్ని గమనిస్తే, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్గా కస్టడీకి తీసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చిలకలూరుపేటకు సంబంధించినటువంటి ఎస్ఐ సురేష్ రెడ్డి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోకపోగా, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోకపోగా, అక్కడ ఉన్నటువంటి ఉద్యమం చేసినటువంటి వాళ్ళ మీద న్యాయం చేయండి అని చెప్పినటువంటి వాళ్ళ మీద, ముఖ్యంగా ఎవరైతే కల్ర రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలి, అతడు పోలీసుల లాకప్ డెత్లో మరణించడం జరిగింది అని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థి నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, బహుజన సంఘాలన్నీ కూడా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు పిహెచ్డి స్కాలర్గా, ఉస్మానియా విద్యార్థులుగా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి కవులు, కళాకారులారా, రచయితలారా, మేధావులారా, ఉద్యమకారులారా, మీరు ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. బిఎస్ఎఫ్కి సంబంధించినటువంటి బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ కావచ్చు, అదే మిగతా కొంతమంది బహుజన సంఘాల మీద బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, కల్ర రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలి. ముఖ్యంగా ఇది ఇల్లీగల్ కస్టడీ, ఈ ఇల్లీగల్ కస్టడీలో ఈ పోలీసుల తప్పు ఉన్నది, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ తప్పు ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలి, ఉత్తమ్ పద్మావతి స్పందించాలి అని కొట్లాడినటువంటి వాళ్ళ మీదనే కేసులు పెడితే ఇది ప్రజాస్వామ్యమా అని చెప్పేసి చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి విద్యార్థులుగా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది, నేను అంటున్న ఈ సందర్భంగా ఏమంటున్నది? ప్రజాప్రభుత్వం అంటున్నది. మరి ప్రజాప్రభుత్వంలో న్యాయం జరగాలని కొట్లాడినటువంటి విద్యార్థుల మీద ఎంతవరకు కేసులు పెట్టడం ఇది సరైనటువంటి సందర్భమా అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నది ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజల బాధల్ని అర్థం చేసుకోండి, విద్యార్థి సమస్యలని అర్థం చేసుకోండి. మీకెంత చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా బాధితుల తరపున నిలబడాలనుకుంటే సురేష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారిని అతన్ని తక్షణమే సస్పెండ్ చేయండి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకంత చిత్తశుద్ధి ఉంటే, బాధితుల మీద మీరు చర్యలు తీసుకోవాలనుకుంటే, మీరు ముఖ్యంగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డిని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను ఉత్తమ్ పద్మావతి గారిని వాళ్ళని సస్పెండ్ చేయండి. అంటే మీకు ఆ చేత కాదు. నేను ఈ సందర్భంగా అంటున్నా, అగ్రవర్ణ వాళ్ళకైతేనేమో ఒక న్యాయం, అనగారిన వర్గాలకైతేనేమో ఒక న్యాయం 2 రకాలుగా విభజించబడింది. న్యాయం ఏంటి అంటే, అక్కడ చనిపోయినటువంటి విద్యార్థి ఒక మాదిగ యువకుడు, అంటే ఒక దళితుడు, అంటే దళితులు జంతువుల్లాగా మీరు చూస్తున్నారు. అంటే మేము దళితుల ఓట్లేమో మీకు కావాలా, దళితులు ఓట్లు వేస్తేనేమో మీరు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మంత్రులు కావాలి, మీరు ముఖ్యమంత్రులు కావాలి. అంటే మా ఓట్లేమో కావాలా, కానీ మా మీద అన్యాయం జరుగుతా మాత్రం మీరు స్పందించరా? నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, ఖచ్చితంగా ఎవరైతే
విద్యార్థుల మీద కేసులు పెట్టారో, ప్రేమ్ లాంటి వాళ్ళు చాలా మంది మీద, అనేక మంది మీద, ఉద్యమకారుల మీద కేసులు పెట్టారు కదా, తక్షణమే ఆ కేసులను వెంటనే వెనుకకు తీసుకోవాలి అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ మీరు కేసులను వెనుకకు తీసుకోకపోతే మీకంత చిత్తశుద్ధి ఉంటే సురేష్ రెడ్డి గారిని ఇప్పటికిప్పుడే సస్పెండ్ చేయండి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయండి, మంత్రులందరినీ సస్పెండ్ చేయండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కేసులను తక్షణమే వెనుకకు తీసుకోవాలి. ఒకవేళ వెనుకకు తీసుకోకపోతే ప్రజాస్వామ్యబద్ధంగానే మీ దగ్గర ఏం ఆయుధం ఉంది అని ఒకవేళ మమ్మల్ని అడిగితే, మా దగ్గర ఏం ఆయుధం ఉంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా మాకు కొన్ని హక్కులు ఇచ్చిండు కదా, రాజ్యాంగం అనేటువంటి ఆయుధాన్ని మా చేతిలో ఉన్నది. రాజ్యాంగం మా ఆయుధం, రాజ్యాంగంతో రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆయుధంతో పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకుంటామని ఉస్మానియా యూనివర్సిటీ బహుజన సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్.